రెడ్డి గారు. సో మొత్తానికి రెహానా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి చాలా సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఆయన ఇచ్చిన లంచ్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఆయన లంచే మీటింగ్ కాదు అని అంటారు. సరే, లంచ్ లో కలిశారు 6. ఆయన చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీ విప్. సో విప్ ఆ ఎంపీలతో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది, అధికార పార్టీ ఎంపీలతో. ఆయనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ 3 రాష్ట్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు నా పరిధిలో ఉండరు కాబట్టి నేను వాళ్ళని పిలవలేదు. ఈ 6 ఎంపీలు మాత్రం నా పరిధిలో ఉంటారు. సీఎం రమేష్ కూడా పిలిచాను, కానీ ఆయన లంచ్ వాళ్ళ వేరే లంచ్ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన రాలేదు ఆంధ్రప్రదేశ్ చెప్పి. కాబట్టి మేము కలిసాం. కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని వీళ్ళకి డైరెక్ట్ గా అధినాయకత్వం ఉంటుంది వాళ్ళ కేంద్ర కేబినెట్ సంబంధించి కాబట్టి. సో బిల్స్ గానీ మిగతా ఇష్యూస్ గానీ డిస్కస్ చేసేందుకు అందుకని వాళ్ళను పిలవలేదు అని ఆయన చెప్తున్నారు. సో అదే సమయంలో ఏం జరిగిందంటే మధ్యాహ్నం ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కొత్తగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కలిశారు. కలిసినప్పుడు పక్కకు కిషన్ రెడ్డి ఉన్నారు, ప్లస్ మన ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు అక్కడ మీటింగ్ కల్పించారు. దాని తర్వాత రామచంద్రరావు కొత్త అధ్యక్షులు బండి సంజయ్ని కూడా కలిశారు, మరో కేంద్ర మంత్రి. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో ఇది చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కొత్త అధ్యక్షులు ఒకవైపు, ఇప్పుడు ఈ ఎంపీలంతా కూడా ఒకవైపు. మీరు ఆ ఎంపీల్లో ఉన్న వాళ్ళు చూడండి. కొండా విశ్వేశ్వరరెడ్డి 2020 తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు. నాగేష్ ఆదిలాబాద్ ఎంపీ, కరెక్ట్గా ఎన్నికల సమయం ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎలక్షన్స్ ముందు 2021లో వచ్చిన వ్యక్తి. ధనోపర్ అరవింద్ 2017లో వచ్చారు. అఫ్ కోర్స్ ఆయన ఫాదర్ కాంగ్రెస్ మెన్, బట్ కాంగ్రెస్లో ఇండైరెక్ట్ గా ఉన్నారేమో, డైరెక్ట్ సభ్యత్వం లేదు. 2017లో వచ్చారు. రఘునందన్ రావు 2011-12 నుంచి పార్టీలో ఉన్నారు. డీకే అన్న 2019 నుంచి. సో ఒక విధంగా ఏం మెసేజ్ వెళ్ళిందంటే కొత్త వర్సెస్ పాత, వీళ్ళిద్దరి మధ్య అన్న విధంగా చర్చ జరిగింది. మన దగ్గర కనుక జేపీ నడ్డా నువ్వు రామచంద్రరావు కలిసిన విజువల్ కూడా ఉంటే అది కూడా పీసీఆర్ ప్లే చేస్తే మనకు క్లారిటీగా దానికి వచ్చే అవకాశం ఉంది. దానిలో క్లియర్గా అర్థమవుతుంది. అంటే క్లియర్ డివిజన్ ఉంది అన్నది ఒక పర్సెప్షన్ ఏర్పడింది. దాన్ని విశ్వేశ్వరరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం జీ తెలుగు న్యూస్తో మాట్లాడుతూ క్లారిఫై చేశారు. ఆయన ఏంటంటే నేను విప్పుని కాబట్టి నేను నా పరిధిలో ఉన్న వాళ్ళకి పార్లమెంట్ సెషన్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సెషన్లో ఏం బిల్స్ ఉన్నా ఏంటి అనేది లంచ్కు ఆహ్వానించాను. దీనిలో వేరే కొత్త లేదు, పాత లేదు. సెంట్రల్ మినిస్టర్స్ ఎందుకు పిలవలేదంటే ఇదే కారణం అని చెప్పారు. అయితే నేను ఇంకొక విషయం చెప్తా. ఇక్కడ చాలా మంది తెలియని విషయం, ఇది ఫస్ట్ డిన్నర్ కాదు. కొద్ది రోజుల క్రితం ఇంకో లంచ్ మీటింగ్ జరిగింది. అది హైదరాబాద్లో జరిగింది. అది బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగింది. మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్లో 4 ఎంపీలు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, విశ్వేశ్వరరెడ్డి కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ప్లస్ 6 ఎమ్మెల్యేలు. 6 ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు. ఒక హరీష్ లేరు, పాల్వాయి హరీష్ లేరు, వెంకటరమణారెడ్డి లేరు. అది కాకుండా మిగతా 6 ఎమ్మెల్యే. 2 ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, అదేవిధంగా మల్క కొమరయ్య, కొత్తగా మొన్న ఎన్నికైన 2. సో అక్కడ మహేశ్వర్ రెడ్డి నివాసంలో బీజేపీ నేత ఇంట్లో కూడా మీటింగ్ జరిగింది. దానిలో కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళు లేకుండా జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో ఉన్నారు. ఎస్, విశ్వేశ్వరరెడ్డి ఆయన చెప్పినట్టు నిన్న తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన పక్కన ఉన్నారు రామచంద్రరావు మాట్లాడుతున్నప్పుడు. కానీ ఇవాళ ఢిల్లీలో ఉన్నప్పుడు
బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు కానీ ఆ లంచ్ మీటింగ్లో లేకపోవడం రకరకాల స్పెక్యులేషన్స్కు రకరకాల వాటికి తావిచ్చింది. దాని మీద ఆయన క్లారిఫై చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, భారతీయ జనతా పార్టీలో మనం చూడొచ్చు విజువల్లో రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి వాళ్ళు సమావేశమయ్యారు. అదే సమయంలో లంచ్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే సమావేశమయ్యారు. ఎన్వి సుభాష్ కూడా మనం చూడొచ్చు ఆ విజువల్లో. దాని తర్వాత బండి సంజయ్తో రామచంద్రరావు మీట్ అయ్యారు. బిఎల్ సంతోష్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఈ ఫోటో శివప్రకాష్ జీ బిఎల్ సంతోష్కు అసిస్టెంట్గా ఉంటారు. బిఎల్ సంతోష్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్ సంఘ్ నుంచి ఆయన చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే కనుక బండి సంజయ్ కార్యాలయంకు వెళ్ళి, లేకపోతే కార్యాలయమో అది ఇల్లో రామచంద్రరావు కలిశారు. సో ఒక విధంగా రెండు క్యాంపులు మీటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకటి రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వీళ్ళంతా ఒకవైపు, ఇంకో మిగతా పార్టీలో కొత్త పాత నేతల మధ్య కొంత విభేదాలు ఉన్నట్టుగా జరుగుతోంది. అందుకని ఈ ఒక్క మీటింగ్తో నిర్ధారణకు రాలేదు. చాలా మంది తెలియదు రెండో మీటింగ్ మహేశ్వర్ రెడ్డి ఇంట్లో, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇంట్లో మరొక మీటింగ్ కొద్ది కాలమే, నాకు తెలిసి 2-3 రోజుల క్రితమో జరిగింది. దానిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రఘునందన్ రావు లేరు ఆ రోజు, ఏదో వేరే పనిలో ఉండే. బట్ 4 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 6 ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఆ మీటింగ్లో ఉండడం వల్ల రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం, మన బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు. డైరెక్ట్గా విమర్శలనే చెప్పాలి. నేను ఇది బీజేపీ కార్యకర్తల దృక్కోణంలో, బీజేపీ నేతల దృక్కోణంలో నేను ఇది మాట్లాడుతున్నాను. మొదలు బండి సంజయ్ ఆయన హుజురాబాద్ నుంచి అసెంబ్లీ, మొన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు హుజురాబాద్లో నన్ను ఓడించేందుకు కొద్దిమంది ప్రయత్నించారు. అటువంటి వాళ్ళకి టికెట్లు ఉండవు, ఈ గ్రూపు ఆ గ్రూప్ అని కాదు, నా గ్రూప్ అయినా సరే టికెట్లు ఉండవు, పనిచేయని వాళ్ళకి, పార్టీ కోసం పనిచేయని వాళ్ళకి టికెట్లు ఉండవు అని ఇండైరెక్ట్గా ఈటెల అంచర్లకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. బికాజ్ ఏంటంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే హుజురాబాద్ అసెంబ్లీ కూడా వస్తుంది. ఇంతకు ముందు వరకు కూడా ఈటెల రాజేందరే చూసుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ ఎప్పుడైతే మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారో హుజురాబాద్ ఆయన భార్య ఎక్కువగా చూసుకుంటున్నారు. సో అప్పుడు ఈటెల రాజేందర్ సంబంధించిన అనుచరుడు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే పెట్టారో ఆయన నేను రిజైన్ చేస్తాను అని రిజైన్ చేసి అందరు షామీర్పేట ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈటెల రాజేందర్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. కొడక కత్తులు పెట్టుకొని ఉండను, నాకు శత్రువు ఉంటే దమ్ముంటే స్ట్రైట్గా ఫైట్ చేయి, స్ట్రీట్ ఫైట్ కాదు, ఇవన్నీ కూడా మాట్లాడారు. అది ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే కార్యకర్తల ప్రాస్పెక్టివ్లో లేకపోతే లీడర్స్ ప్రాస్పెక్టివ్లో, ఒకటి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తులైనా లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులైనా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పోటీ చేసే వ్యక్తులైనా వాళ్ళంతా రేపు భారతీయ జనతా పార్టీ 2028లో అధికారంలోకి రావాలంటే ఈ ఇద్దరు నేతలు కీలకమే. బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరు నేతలు కీలకమే. ఇద్దరిలో ఎవరి ఒక్కరిని వదులుకున్నా సరే భారతీయ జనతా పార్టీ, ఏ ఒక్కరిని వదులుకున్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. ఎట్లా అంటే నేను చెప్తాను. బండి సంజయ్ హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్, ఒక విధంగా ఊపు తీసుకొచ్చారు పార్టీకి. మీరు దుబ్బాక ఎలక్షన్, రఘునందన్ రావు ఎలక్షన్ గెలిచారు. సరే రఘునందన్ రావు ఆయన ఎఫిషియెంట్, బట్ ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యాక చాలా గట్టిగా ఫైట్ చేసి దుబ్బాక ఎలక్షన్స్లో బండి సంజయ్ దాన్ని గెలిపించారు. తర్వాత హుజురాబాద్ ఈటెల రాజేందర్ జాయిన్ అయిన తర్వాత ఈటెల రాజేందర్ కంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంటుంది, బట్ ఇట్స్ కమ్స్ అండర్ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 48 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. మునుగోడు కూడా ఒక 10-11 వేలతో ఓట్లతో ఓడిపోయారు. సో
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పాదయాత్ర ఇవన్నీ చేసి చాలా పార్టీ ఊపు తీసుకొచ్చారు. అయితే హిందుత్వ ఫేజ్గా మారారు. అయితే ఒకటి అధికారంలోకి రావాలంటే ఒక్క హిందుత్వం సరిపోదు తెలంగాణలో. అదే ఉంటే కనుక ఎప్పుడో వచ్చేది. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఇప్పుడు మీకు అద్వానీ వాజ్పేయి సమయంలో ఎన్ని సీట్లు వచ్చాయి మ్యాక్సిమం? వాజ్పేయి ప్రధానమంత్రి ఎందుకయ్యారు? నాట్ ఓన్లీ హిందుత్వ డెవలప్మెంట్ బాగా చేస్తారు ఈయన అన్న ఉద్దేశంతో అప్పుడు మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీకి వచ్చింది 186 సీట్లు, అంతే కదా. నెవర్ క్రాస్డ్ 200 సీట్స్. బట్ నరేంద్ర మోడీకి హిందుత్వ డెవలప్మెంట్, గుజరాత్ డెవలప్ చేశారన్న బ్రాండ్ వచ్చేసరికి 2014లో 281 సీట్లు వచ్చాయి. 2019లో 300 సీట్లు మార్క్ ఫస్ట్ టైం క్రాస్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ థర్డ్ టైం 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత కూడా 240 సీట్లు ఉంది. సో ఒక్క హిందుతో సరిపోరు. అప్పుడు ఈటల రాజేందర్కు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 6-7 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా, తర్వాత హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు అసెంబ్లీలో బీఆర్ఎస్లో ప్రతిపక్ష నేతగా ఉంది. ప్రతి గ్రామాన ఆయన చెప్పినట్టు కాంటాక్ట్స్ ఉన్నాయి. నాన్ హిందుత్వ ఫోర్సెస్ను బీజేపీ వైపు మళ్లించే సత్తా ఉంది. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది నేతలతో పరిచయాలు ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్న చాలా మంది నేతలతో పరిచయాలు ఉన్నాయి. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ వరకు ప్రతి ఒక్కరిని పేరును పెట్టిన ఆయన పిలవగలరు. సో ఈ ఇద్దరు తోడైతేనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. సో వీళ్ళిద్దరినీ కలిపే బాధ్యత ప్రతి కార్యకర్తది, ప్రతి నేతది. రేపు ఎమ్మెల్యే మేము భారతీయ జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేస్తామనుకునే ప్రతి నేతది కూడా. వాళ్లే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని తగ్గించగలిగితేనే పాసిబుల్. ఇప్పుడు అటు బండి సంజయ్ 100% పనిచేయకపోయినా, ఇటు ఈటల రాజేందర్ 100% పనిచేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంత కష్టపడితే వచ్చిన ఓటు బ్యాంక్ 35%. 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి, కానీ 35 వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 40%. అధికారంలోకి రావాలంటే 37-38% ఖచ్చితంగా రావాలి. అంత మోడీ వేవ్లో, అయోధ్య, రామ మందిరం ఇవన్నీ ఉన్న దానిలో ఎంపీ ఎలక్షన్లో. సో మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో మొన్న ఎంత వచ్చింది? 14-15% వచ్చింది. అది కోర్ బీజేపీ ఓట్ బ్యాంక్ 14-15%. ఎందుకంటే కోర్ ఓట్ బ్యాంక్, ఇంకా హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళే ఓటేశారు మొన్న. మిగతా వాళ్ళు మనం బీఆర్ఎస్ని ఓడిస్తాం అనుకునే వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారు, కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అనుకునే వాళ్ళు బీఆర్ఎస్కి వేశారు. అట్లాగే బీఆర్ఎస్ కూడా 37% నుంచి 17% పడిపోయినప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అవుట్ రైట్గా బీజేపీకి షిఫ్ట్ అయింది. సో బీజేపీకి ఈ అవుట్ రైట్గా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కావాలంటే దానికి ఈటల రాజేందర్ అవసరం. కాంగ్రెస్లో ఉన్న కొంత వేరే ఫోర్సెస్ కావాలంటే బండి సంజయ్ అవసరం. ప్లస్ వాళ్ళ క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా, మీరు బండి సంజయ్ అయినా ఈటల రాజేందర్ అయినా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చారు. ముదిరాజ్ కమ్యూనిటీ ఈటల రాజేందర్ తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గం. మీకు 8-9% పాపులేషన్ ఉంటుంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఆయన మంత్రి అన్నారు. ఈ ముదిరాజులకి తిరుగులేని నాయకుడుగా ఈటల రాజేందర్ ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సంఖ్యలో జనాభా ఉంటుంది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లో చాలా సిగ్నిఫికెంట్, ఈవెన్ హైదరాబాద్ ఆల్సో. అండ్ ముదిరాజుల కంటే కొంచెం తక్కువ పాపులేషన్ ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, రాజకీయాల్లో శాసించగల కమ్యూనిటీ. ఎట్లా అయితే రెడ్డిస్ రాజకీయాలను శాసిస్తారో మున్నూరు కాపులు కూడా తెలంగాణలో గ్రామాల్లో రాజకీయాలను శాసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మున్నూరు కాపు కమ్యూనిటీ నుంచి ఎంత పెద్ద లీడర్స్ వచ్చారో చూడండి. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో, కేకే, డి శ్రీనివాస్, వీళ్ళంతా మున్నూరు కాపులే కదా. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ప్రాధాన్యత అప్పుడు ఇచ్చింది కాబట్టి మోస్ట్లీ మున్నూరు కాపులు కాంగ్రెస్తో ఉన్నారు. ఎప్పుడైతే బండి సంజయ్, అరవింద్ ఇద్దరు భారతీయ జనతా పార్టీలో యంగ్స్టర్స్ ఎదిగారో అప్పటి నుంచి మున్నూరు కాపు ఓట్ బ్యాంక్ ఆల్సో షిఫ్టెడ్ టు బీజేపీ. బీఆర్ఎస్ అప్పటి వరకు కొంత బీఆర్ఎస్ గంగుల కమలాకర్, మిగతా జోగు రామన్న ఇటువంటి లీడర్స్తో ఉన్నా సరే, ఎప్పుడైతే బండి సంజయ్, అరవింద్ ద్వయం ఇద్దరు రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో, ఇతర ఎన్నికల్లో మున్నూరు కాపులు ఎన్ బ్లాక్గా బీజేపీ ఓటేసిన పరిస్థితి. సో ఒక్క మున్నూరు కాపు ఓటేస్తే అధికారంలోకి రాదు, ఒక ముదిరాజు ఓటేస్తే అధికారంలోకి రాదు. ఈ రెండు కమ్యూనిటీస్ కలిస్తే
రాష్ట్ర జనాభాలో దాదాపు 18 నుంచి 20% జనాభా ఉంటుంది ముదిరాజు మున్నూరు కాపు కలిస్తే కనుక. సో ఇవి కనుక దాదాపు 70 to 80% బీజేపీకి ఓటేస్తే మీకు 37%లో సగం ఈ రెండు క్యాస్ట్ కాంబినేషన్ ద్వారా పోతుంది. ఇప్పుడు ఎంత శత్రుత్వం వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య, ముదిరాజులు ఎవరు కూడా అటు బండి సంజయ్ ఓన్ చేసుకోవట్లేదు. ముదిరాజులంతా కూడా సోషల్ మీడియాలో బండి సంజయ్ తిడుతున్నారు, మున్నూరు కాపులంతా ఈటల ఆయన తిడుతున్నారు. సో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని పార్టీ కోల్పోయినా, లేదా ఇద్దరిలో ఏ ఒక్కరి వైపు ఏమంటారు, ఏ ఒక్కరు 100% పనిచేయకపోయినా, పార్టీలోనే ఉంటూ 100% పనిచేయకపోయినా, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు తీవ్ర నష్టం. సో విభేదాలు పక్కన పెట్టమని వీళ్ళంతా అడగాలి. ఈ గ్రూప్లో కొద్దిమంది చేరి ఆ గ్రూప్లో కొద్దిమంది చేరితే లాభం లేదు. వీళ్ళిద్దరూ పార్టీకి అవసరం. ప్లస్ పార్టీ పాత కొత్త కలిస్తేనే భారతీయ జనతా పార్టీ. దీనికి 2 సూత్రాలు ఉన్నాయి. 119 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు 91 చోట్ల కొత్త అసెంబ్లీలో కొత్త అభ్యర్థులకు ఇచ్చారు. కానీ గెలిచింది 8 మంది. కానీ గెలిచిన 8 మందిలో మీకు మ్యాక్సిమం కొత్త పార్టీలో కొత్త మహేశ్వర్ రెడ్డి, కొత్త పాల్వాయి హరీష్ కుమార్ 2020 తర్వాత జాయిన్ అయ్యారు. అట్లాగే ముదోల్ నారాయణరావు పటేల్, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు గెలిచారు కదా. రాజసింగ్ ఒక్కడే. రాజసింగ్ కూడా టీడీపీ నుంచి వచ్చినవాడు 2013 తర్వాత. పాయల్ శంకర్ టీడీపీ నుంచి వచ్చిన నేత, అంటే 10 సంవత్సరాలు ఆయన జాయిన్ అయ్యి. సో 91 మంది కొత్త వాళ్ళకి టికెట్లు వచ్చినా ఎక్కువ మంది గెలవలేదు, పాత వాళ్ళు చెప్పేది అది. ఎంపీ ఎలక్షన్లో చూడండి మీరు, బండి సంజయ్, కిషన్ రెడ్డి కాకుండా మిగతా 6 కూడా భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చిన నేతలే. కొత్తగా వచ్చినాయంటే వాళ్ళ కెరీర్ భారతీయ జనతా పార్టీతోనే స్టార్ట్ చేయని నేతలు, అంతకుముందు వేరే పార్టీలు ఉండి వచ్చిన నేతలే. ఒక ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ, అంటే తండ్రి కాంగ్రెస్, బట్ పొలిటికల్ అరంగరేటం డైరెక్ట్గా బీజేపీతో చేశారు. సో కొత్త పాత అన్నది కలపకపోతే, జరగకపోతే పాసిబుల్ కాదు. పాత హిందుత్వ హార్డ్ కోర్ సిద్ధాంతం, కొత్త ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొదటి ఎలక్షన్స్లో హార్డ్ కోర్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి? 63 సీట్లు వచ్చాయి. మళ్ళా తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు అందరినీ కలుపుకోవడం వల్ల కదా 2018 ఎలక్షన్స్లో 90 సీట్లు వచ్చింది. అంత ఉద్యమ వేవ్లో కేసీఆర్ తెలంగాణ తెచ్చాడన్న వేవ్లో కూడా వచ్చింది 63 సీట్లే. సో పాత కొత్తల కలయిక ఉండాలి. ఇక్కడ ఒక హిందుత్వం సరిపోదు, అట్లా అని పూర్తిగా హిందుత్వాన్ని పక్కన పెట్టే సరిపోదు. కోర్ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ హిందుత్వ, అది ఉండాలి. దాంతోపాటు ఒక తెలంగాణ పల్లెల్లో అన్ని పార్టీలతో పరిచయం ఉన్న నేతలు కూడా కావాలి, అది ఈటెల రాజేందర్. సో ఇద్దరు నేతలు కూడా చాలా క్రూషియల్, చాలా కీలకం భారతీయ జనతా పార్టీకి. వీళ్ళిద్దరిని పార్టీలో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మిగతా కార్యకర్తలు, నేతల మీద ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా 2004 ముందు చాలామంది నేతలు వ్యతిరేకించారు. ఆయన పాదయాత్ర కానీ చాలామంది యాంటీ వర్గం ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గం ఉండేది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, లేకపోతే తెలంగాణలో చాలామంది వి హనుమంతరావు కానీ, కేకే కానీ, డి శ్రీనివాస్ కానీ చాలా వ్యతిరేక వర్గం ఉంది ఆయన కూడా అప్పుడు ఆ సమయంలో. కానీ గులాం నబీ ఆజాద్ ఇన్ఛార్జ్గా వచ్చి గేమ్ చేంజ్ చేసి పారేశారు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పరిపాలనలో ఆయన ఈ నేతలందరినీ కలిపి ఒకే బస్సులో కూర్చోబెట్టి, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినందుకు గుర్రుగా ఉన్న వర్గాన్ని రాజశేఖర రెడ్డితో కలిపి ఒకే బస్సులో కూర్చోబెట్టి బస్ యాత్రలు చేశారు. అప్పుడు పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. తిరుగులేని 186 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం కేవలం 40 సీట్లకు పరిమితమైంది. నెక్స్ట్ మొన్న రేవంత్ రెడ్డి మీద మొదట్లో ఇనీషియల్గా ఒక 6 నెలలు వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ లీడర్సు మళ్ళీ ఎన్నికల సమయంకి వచ్చేసరికి లాస్ట్ 5-6 నెలలు కలిసి పనిచేశారు. మణికం ఠాగూర్ ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ కలవలేదు. బట్ మహారాష్ట్ర నుంచి వచ్చిన మణికం ఠాగూర్, మాణిక్ ఠాక్రే ఇద్దరు పేర్లు సిమిలర్గానే ఉన్నాయి. తమిళనాడు వ్యక్తి మణికం ఠాగూర్ ఉన్నప్పుడు అవుట్ రైట్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు. మమ్మల్ని పట్టించుకోలేదని కంప్లైంట్ చేస్తే ఆయన మార్చి మాణిక్ రావు ఠాక్రే మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి పెడితే ఆయన చాలా సాఫ్ట్గా, సింపుల్గా ఉండి అందరితో కలిసిపోయారు. అందరినీ కలిపి నడిపించారు, అధికారంలోకి వచ్చింది. సో రేపు భారతీయ జనతా పార్టీ 2028లో అధికారంలోకి రావాలంటే ఈటెల,
సంజయ్ కాంబినేషన్ డెడ్లీ. ఇది వాళ్ళిద్దరు కూడా గ్రహించాలి. వాళ్ళు గ్రహించే పరిస్థితి లేకపోతే ఈ మిగతా నేతలు నచ్చజెప్పాలి. ఎవ్వరు గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరాలని కోరుకుంటారు కదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వాళ్ళు అనేది గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో ఇటు గ్రూపు అటు గ్రూపు చేరడం కాదు. మీ ఇద్దరు కరెక్ట్గా ఉండండి. మీరిద్దరు మీ విభేదాలు తాత్కాలికంగా పక్కన పెట్టండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి లేకపోతే వేరేదా అన్నది తర్వాత చూసుకుందాం. ముందు మీరిద్దరు పాతవన్నీ మర్చిపోండి. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా రాజశేఖర రెడ్డి వాళ్ళ, రాజశేఖర రెడ్డి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు కదా. కొండా సురేఖ ఎవరైతే సోనియా గాంధీని విమర్శించి అప్పుడు జగన్ వైపు రాజీనామా చేశారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు రాలేదా? అంటే ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. గతంలో చాలా తిట్టుకున్న వ్యక్తులు ఇప్పుడు దగ్గర అయిపోయిన పరిస్థితి కూడా. ఇప్పుడు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇద్దరు సోఫాలో ఉల్లాసంగా కూర్చొని నవ్వుతున్నారు. మొన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ నడిచింది. నేను అధ్యక్షుడా, నువ్వు అధ్యక్షుడు. మధ్యలో రామచంద్ర అధ్యక్షుడు అయినారు. సో ఎవరికి అధ్యక్షులు వచ్చినా ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అధ్యక్ష పదవి రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా పూర్తిగా మిత్రులు అయిపోయినారు. సో నేను అదే చెప్తాను, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండాలి. ఇది అటు బండి సంజయ్ అయినా గ్రహించాలి, ఇటు ఈటల రాజేందర్ అయినా గ్రహించాలి. గ్రహించి ముందుకెళ్తేనే భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్. వాళ్ళిద్దరు ముందుకు వెళ్ళకపోతే దీన్ని చొరవ తీసుకోవాల్సిన బాధ్యత పెద్దగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఉంది. రేపు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉండొచ్చు, వీళ్ళిద్దరిని కాదని. ఎందుకంటే ఆయన లాయలిస్ట్, పార్టీ లాయలిస్ట్, అధిష్టానానికి లాయలిస్ట్ అని ఒక పేరుంది కదా. అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాడని. లేదా పార్లమెంటరీ బోర్డు మెంబరు, లేకపోతే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అయిన లక్ష్మణ్కు బాధ్యత ఉంది. వీళ్ళెవరికి కాకుండా మిగతా నేను 2028లో ఎమ్మెల్యే గెలుస్తాను, లేకపోతే ఎమ్మెల్యేకు పోటీ చేస్తాను, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తాను అనుకునే వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ కలిస్తే, వీళ్ళిద్దరు క్యాస్ట్ కాంబినేషన్ కలిస్తేనే భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్. లేకుంటే మళ్ళీ ఇదే 7 సీట్లు 8 సీట్లు ఇంతే, అసెంబ్లీలో పార్లమెంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఈ ఇరువురు నేతలు గ్రహించాలి, ఆ పార్టీ కార్యకర్తలు గ్రహించాలి, ఆ పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్ ఉండాలి. ఇటు వీళ్ళకు వ్యతిరేకంగా ఒకరికొకళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు నేతలకు పెట్టుకుంటే ఏముండదు. సరే, ఇప్పుడు బండి సంజయ్ మొన్న ఒక మాట అన్నాడు, ఈటల రాజేందర్ ఒక మాట అన్నాడు, చెల్లుకు చెల్లని అనుకోవాలి ఇద్దరు. ఏదో ఆయన కోపం అన్నాడు, ఈయన కోపంలో అన్నాడు. కొంత ఎంతైనా ఏమంటారు, వెంటనే ఆలింగనాలు ఆత్మీయంగా కలిసి పనిచేయాలని ఉండవు, మనసులో పెట్టుకుంటారు. బట్ ఇప్పుడు ఈటల డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. కొద్దిమంది అంటారు బహుజన రాష్ట్ర సమితి పార్టీలోకి వెళ్తాడని. వెళ్తే ఏం జరుగుతుంది? కొత్త పార్టీకి అంత వ్యాక్యూమ్ లేదు కదా. ఆల్రెడీ 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఎంత వస్తుంది? 10%, 12% ఓటు బ్యాంక్ వస్తుంది. లేదా మళ్ళా కాంగ్రెస్తోనో బీఆర్ఎస్తోనో బీజేపీతోనో పొత్తు పెట్టుకుని పోవాలి తప్ప సొంతంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు కదా. అదే ఈటల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు, రేపు కేంద్ర కేబినెట్లో కూడా తీసుకోవచ్చు. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పి రేపు 2028లో పార్టీ అధికారంలోకి వస్తే ఆయన కూడా సీఎం ఛాయిస్లో ఒకళ్ళు అవుతారు కదా. ఆయన మంత్రి కావాలనుకుంటే బీఆర్ఎస్లోనే ఉండేవాళ్ళు కదా. మంత్రి కావాలనుకుంటే బీఆర్ఎస్లోనే ఉండేవాళ్ళు కదా, కేసీఆర్ని ఎదిరించేవాడు కాదు కదా. ఇప్పుడు ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కదా. సేమ్ బండి సంజయ్ పార్టీ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకే పార్టీలో పనిచేయలేరు కదా. ఆయన సిద్ధాంతమే హిందుత్వం కదా. నీకు చాలా మంది తెలియని విషయం ఒకటి ఉంది. రాజాసింగ్ మొన్న పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా. సేమ్ 2017లో బండి సంజయ్ కూడా ఇదే విధంగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు బండి సంజయ్ కరీంనగర్లో కార్పొరేటర్ ఉండే, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉండే. అధికార ప్రతినిధి ఉన్నప్పుడు ఇట్లాగే పార్టీ ఆఫీస్లో ఉన్న పెద్దలు ఆయన ఇబ్బంది పెట్టారు కరీంనగర్లో. డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ నుంచి తీసుకొని ఆయనకు టికెట్ ఇస్తాము, బండి సంజయ్కి ఇంకా టికెట్ లేదు అని ఆల్మోస్ట్ కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వమని చెప్పిన పరిస్థితుల్లో
అక్కడ పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారన్న ఉద్దేశంతో అక్కడ కరీంనగర్లో గుజ్జుల రామకృష్ణారెడ్డితో ప్రాబ్లం ఉండే, సుగుణాకర్ రావుతో కిసాన్ సెల్ సుగుణాకర్ రావుతో ప్రాబ్లం ఉండే, వీళ్ళందరితో కూడా బండి సంజయ్ ప్రాబ్లం ఉంటే అది హెడ్ ఆఫీస్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకా నేను పార్టీకి దూరంగా ఉంటాను, 2017లో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీకి దూరంగా ఉంటాను ఇంకా, కానీ హిందుత్వ కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. హిందుత్వాన్ని మాత్రం వదులుకోను అని చెప్పారు. సేమ్ రాజాసింగ్ చెప్పినట్టే. కానీ మళ్ళీ 1 yearలో సంఘ జోక్యం చేసుకుంది, టికెట్ బండి సంజయ్కి ఇచ్చారు. 2018లో ఓడిపోయారు, కానీ తక్కువ 11,000 ఓట్లతో ఓడిపోయారు. బీజేపీకి వేవ్ లేకుండా గంగుల కమలాకర్ దగ్గర కరీంనగర్లో బండి సంజయ్ వేవ్ వచ్చింది. బండి సంజయ్ ఓడిపోతే కార్యకర్తలు, బండి సంజయ్ ఓడిపోతే ఎంఐఎం కార్యకర్తలు బండి సంజయ్ ఇంటి మీద దాడి చేస్తే కార్యకర్తలు ఏడిస్తే బండి సంజయ్ సముదాయించేది బాగా వైరల్ అయ్యి బాగా సింపతి వచ్చి 4 నెలల్లో ఆయన ఎంపీగా గెలిచారు. సో ఇట్లా ఉంటుంది. సో దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫ్యాక్టరీ. ఈటల రాజేందర్కు బండి సంజయ్కి వీళ్ళిద్దరికి భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. వాళ్ళిద్దరూ ఈ విషయం గ్రహించాలి, బీజేపీ కార్యకర్తలు గ్రహించాలి, నేతలు గ్రహించాలి. ఒకళ్ళనొకళ్ళు సోషల్ మీడియా పోస్టులో పెట్టుకొని ఈ వర్గం ఆ వర్గం అంటే అల్టిమేట్గా ఇప్పుడు అది జరిగింది, ఏదో జరిగింది, అయిపోయింది. రామచంద్రరావును అధ్యక్షుడిగా డిసైడ్ చేశారు. ఇప్పుడు ఈ ఎంపీలు వీళ్ళు రామచంద్రరావు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన నేతృత్వంలో పనిచేయాల్సిందే, తప్పదు. మళ్ళీ అధిష్టానం 1-2 years తర్వాత నాకు తెలిసి మార్చదు. 1-2 yearsకి అయితే కలిసి పనిచేయాలి కదా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టండి. ఆగస్ట్ ఎండింగ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్. నేను అన్నాను మొన్న దానిలో, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు బీజేపీ. మీరు కార్యకర్తల్ని ఎంపీటీసీ చేయండి, జెడ్పీటీసీ చేయండి, సర్పంచ్ చేయండి, మున్సిపల్ కౌన్సిలర్ చేయండి. సమాజంలో వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది. ఈ నాయకులంతా కలిసి ఫైట్ చేయాలని నేను అన్నాను. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా. సో ఈ నాయకులంతా కలిసి కార్యకర్తల్ని వాళ్ళ పదవుల పరంగా వాళ్ళను పెంచాల్సిన అవసరం ఉంది. 31 జిల్లాల జడ్పీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎక్కువ సాధ్యమైనంత మందిని జడ్పీటీసీలు చేయండి, సాధ్యమైనంత మందిని ఎంపీపీలు చేయండి, గ్రామ పంచాయతీ సర్పంచులు చేయండి. ఇంకా ఈ గొడవ మానేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరే ఎంత విభేదాలు ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ ఆబ్వియస్లీ కవితకు సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు వాళ్ళ దాంతో వెళ్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతుంది. అల్టిమేట్గా సఫర్ అయ్యేది కార్యకర్తలు. కాబట్టి కార్యకర్తలు ఈ పక్షమో ఆ పక్షమో సోషల్ మీడియాలో వీళ్ళది కరెక్ట్ వాళ్ళది రాంగు ఇవన్నీ పెట్టుకుంటే లాభం లేదు. దే హ్యావ్ టు ఫైట్ లోకల్ బాడీ ఎలక్షన్. రేపు 1-2 నెలల్లో ఎలక్షన్ ఉంది. దానిలో నేనేదో వీళ్ళకి ఎన్నో జడ్పీ చైర్మన్లు వస్తామని ఎక్స్పెక్ట్ చేయను, కానీ సాధ్యమైనంత బలం అయితే చూపించాలి కదా. తెలంగాణ ప్రజలకు బీజేపీ మేము కూడా గట్టిగా ఉన్నామని చూపించాలంటే కనుక వీళ్ళిద్దరు ఏకం కావాలి, వీళ్ళ వెనక ఉన్న నేతలు ఏకం కావాలి. రేపు ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కొద్దిమంది కార్యకర్తలు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, సర్పంచులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతలో వీళ్ళందరూ కూడా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. మరి చూద్దాం జాతీయ నాయకత్వం ఈ విషయంలో రెస్పాండ్ అవుతుందా. మొన్న ఈటల రాజేందర్ చేసిన కామెంట్ తర్వాత, ఎందుకంటే రామచంద్రరావు కూడా జేపీ నడ్డాను కలిశారు, బిఎల్ సంతోష్ను కలిశారు. సో బీజేపీ హైకమాండ్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా అన్నది దీనిలో చూడాల్సింది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత